ఓం నమ శివాయ శివాయ గురువే నమః. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సుగ్నానండి. ఇది ఈరోజు మా పూజా మందిరం విఘ్నేశ్వరుడికి ఇలా గరిక దీపం ధూపం నైవేద్యం బెల్లం ముక్క పెట్టి పూజ చేశానండి. సకల విఘ్నాలకు అధిపతైన గణపతికి ప్రతిరోజు పూజ చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఈరోజు మన శివేని ఇలా అలంకరణ చేశానండి. శివకేశవులు ఇద్దరికీ కూడా ఇలా పూజ చేశాను. ఈరోజు తిథి వచ్చి త్రయోదశి, అలాగే చాలా విశేషకరమైన రోజండి. నిజంగా మనం హిందువులుగా పుట్టడం, హిందూ ధర్మంలో ఉండడం చాలా అదృష్టవంతులండి. రోజుకు ఒక అకేషన్ వస్తుంది అనమాట. అలాగే ఈరోజు గురువులందరికీ కూడా చాలా ప్రీతికరమైన రోజండి. దక్షిణామూర్తికి ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం. స్వామివారికి ఇలా చామంతి పూలతోటి అలాగే శనగలు నైవేద్యంగా పెట్టి ఇలా పూజ చేశానండి. మన ఇంట్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనూ కూడా దక్షిణామూర్తి ఫోటో ఉండడం వల్ల చాలా మంచిదండి. ఈరోజు గురువారం కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం చదువుకోండి, దక్షిణామూర్తి అష్టోత్తరం చదువుకోండి. చదువుకోలేని రాని వాళ్ళు స్వామివారి ముందు అలా కూర్చుని జ్ఞానం చేసుకున్నా కూడా సరిపోద్దండి. అంత పవర్ఫుల్ గాడ్ అనమాట. అలాగే లక్ష్మీదేవికి ఇలా ఒక అలంకారం చేశానండి. స్ఫటికలింగం శ్రీచక్రాన్ని కుంకుమ పూజ చేశాను. గోమాతకి ఇలా పూజ చేశానండి. అమ్మవారికి మారేడు దళాలు అంటే చాలా ప్రీతికరం కాబట్టి అమ్మవారికి మారేడు దళాలతో ఇలా పూజ చేశాను. అమ్మవారికి తాగడానికి నీళ్లు, దీపం ధూపం నైవేద్యం ఇలా పూజ చేశానండి. ప్రతిరోజు కూడా స్వామికి దగ్గరగా ఉండడం వల్ల చాలా అంటే చాలా మంచిదండి. మనం ఎలాంటి విఘ్నాలు ఉన్నా కూడా పోవాలన్నా, మనకి ఏమన్నా పనులు అవ్వకపోతున్నా ఆ దానాలో ఈ దానాలో చేయడం వల్ల ఏ ఉపయోగం ఉండదండి. అంటే ఉపయోగం అంటే మనకి గ్రహస్థితి బాగోపోతే ఏమన్నా దానం చేసుకోమంటే చేయొచ్చు కానీ దానికి పెద్ద ప్రిఫరెన్స్ ఇవ్వకుండా ప్రతిరోజు శివాభిషేకం, అలాగే మన విష్ణాలయానికి వెళ్ళడం, తులసిమాల సమర్పించడం. ఫేస్బుక్గా కార్తీక మాసంలో ఉన్నాం కాబట్టి చాలా మంచిదన్నమాట. నాకు తెలిసిన విషయాలు షేర్ చేశానండి. అలాగే ఈ వీడియో చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. స్వస్తి సర్వేజన సుఖినో భవంతు.